నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉంది. ఇక నుంచి నా బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పోలీసుల పిల్లలకు ప్రత్యేక స్కూల్. పోలీసుల త్యాగాలకు వేల కట్టలేమన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరించిన మాజీ సీఎం జగన్. ఓయూ టెక్నాలజీ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ఆత్మహత్య యత్నం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రణయ్ శశాంక్ న్యాయం చేయాలని విద్యార్థుల ఆందోళన. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉందని, తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో గ్రేహౌట్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిలో బియ్యం ₹2 ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ది, ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, ఆరోగ్యశ్రేణి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ది అని, అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్టేషన్ అంటే అందరికీ తానే గుర్తొస్తానని అన్నారు. ఇదే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను, ఆలోచనను చూసి రోటీ కప్డా ఔర్ మకాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్డా ఔర్ మకాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు. ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది, మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన, ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని. మొట్టమొదటిసారి ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని, వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్. దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసుల పిల్లలకు ప్రత్యేకంగా స్కూల్ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని, ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం నాడు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. పోలీసుల విధి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదని, వారి త్యాగాలకు మనం వెలకట్టలేమన్నారు. మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి కారణం పోలీసులేనని, వారి కోసం మనమేం చేసినా తక్కువే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పోలీసుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే 10 ఏళ్ల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దేశంలోని అత్యున్నత స్కూళ్లలో ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు దేశ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలో మెరుగ్గా ఉండాలని, దాంట్లో ప్రధానమైన భాగం పోలీస్ విభాగం. ఇంట్లో అడుగు బయట పెట్టిన తర్వాత ఒక సామాన్య ప్రజానికం కూడా శాంతి భద్రతలకు సంబంధించి కానీ, ట్రాఫిక్కు సంబంధించి కానీ ఈరోజు మనం సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నామంటే అనుక్షణం పోలీసు చేస్తూ ఉన్న పర్యవేక్షణ కానీ, కల్పిస్తూ ఉన్న భద్రత కానీ, మరి ఆ సురక్షిత వాతావరణంలో అందరూ కూడా బాగుండాలని
ఆ పోలీస్ సిబ్బంది చేస్తూ ఉన్న ప్రయత్నం భాగంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇంతకుముందే డీజీ గారు చెప్పినట్టు ఒక మంచి స్కూల్లో మన పిల్లలను చదివించాలంటే ఫీజులకు సంబంధించి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో మరి నడుస్తూ ఉన్న స్కూల్లో హోంగార్డ్ సోదరుడు కూడా నా కూతురో నా కొడుకో ఇలాంటి స్కూల్లో చదివితే బాగుంటుందని మనసులో అనుకున్నప్పటికీ చదివించలేకపోతా ఉన్న తరుణం కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొల్లినాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాదనను సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే చర్యకు ప్రతిచర్య తప్పదగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేలతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు అహంకారం చూపెడుతున్నారని ఆరోపించారు. ఓయూ టెక్నాలజీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్నాలజీ కళాశాలలో ప్రణయ్ శశాంక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయి గేట్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించాడు. క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రణయ్ శశాంక్ ప్రిన్సిపాల్ను కోరిన ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వ్యవహరించడంతో నిన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రణయ్ శశాంక్ తోటి విద్యార్థులు వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ప్రణయ్ శశాంక్కు న్యాయం చేయాలని కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. మీరే ఆర్టీఆర్ చేస్తారు కదా, మీరు ఎట్లా చేశారనేది ఇప్పుడు మనది అటానమస్ కాలేజ్, మన రూల్స్ మనకు రెగ్యులేషన్స్ ఉంటాయి. వీ హావ్ టు గో బై అవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంతే కదా. ఇది సర్కులర్ ఉందా లేదా? మా కాలేజీలో లేదు గ్రేడ్ ట్రాన్స్ఫర్ అనేది. టెక్నాలజీలో లేదా సార్? క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది, 8th సెమిస్టర్లో ఉంది. అది అక్కడ ఎలక్ట్రిక్స్కి ఇచ్చారు. ప్రైవేట్ కాలేజీలో పెట్టుకుంటారు వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. అది ఐ డోంట్ వాంట్ కామెంట్. మీ టెక్నాలజీలో మాత్రమే లేదంట. మా టెక్నాలజీలో ఆనర్స్ మైనర్స్ అనే ప్రోగ్రామ్స్ ఇంటర్ చేస్తాము. అక్కడ ఆన్లైన్ కోర్సెస్ అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం స్టూడెంట్స్ని. ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది మా దాంట్లో ఇంప్లిమెంట్ చేయలేదు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు, సర్వే శాఖ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతుందని, ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలిపారు. రైతుల, భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్టె పైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సర్వే డే, జాతీయ సర్వే వారి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉందో, ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికి కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో ఈ సర్వే తప్పిదాలు జరిగినాయో, ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం, విధి విధానాలని కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు. విశాఖలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వాటర్ పార్కుకు వెళ్లిన 7 ఏళ్ల బాలుడు ఋషి మృతి చెందడాన్ని ఈస్ట్ జోన్ పోలీసులు తెలిపారు. కనీస అనుమతులు లేకుండానే వాటర్ పార్క్ నిర్వహిస్తున్నారని ఏసీపీ లక్షణమూర్తి తెలిపారు. వాటర్ పార్క్ వద్ద శిక్షణ పొందిన నిపుణులు లేకపోవడం, సాయంత్రం 6 దాటిన తర్వాత టికెట్ విక్రయించడం వంటి నిర్లక్ష్యం వల్లే ఋషి చనిపోయాడని వివరించాడు. స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. ఇందులో ఇంకేమైనా అడగాల్సిందా? బాధ్యుల్ని ఎప్పుడు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్? అంటే ఇది మనము యాజ్ పర్ సెక్షన్ ప్రకారంగా మనకు 7 years లోపు ఉన్నదానికి అదుపులోకి అరెస్ట్ అనేది ఉండదండి. ఇది నోటీస్ సర్వ్ చేస్తాము, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఏదండి? కాశీ విశ్వనాథ్ అని అతని మీద పెట్టామండి. అతను యజమాని.
స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిబ్బంది మీద అంటే ఎవరెవరు ఖచ్చితంగా ఉన్నదని ఇంక దర్యాప్తులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇతను మెయిన్ యజమాని పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు అవన్నీ కూడా ఓనర్ ఒకరు సబ్లీజ్ ఒకరు, అంటే అక్కడ దానికి ఓనర్ కూడా నరేంద్ర అని వేరే వ్యక్తి పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన పరిస్థితి ఏంటి? సబ్లీజర్స్ కూడా ఎంత రోల్ ఉంది? ఇతను మెయిన్గా ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనకు అర్థమైంది. ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. మిగతాది కూడా ఎవరెవరు అందులో ఉన్నారని స్పెసిఫిక్గా మేము ఇంకా దర్యాప్తు ఇంకా 2 days అయింది కాబట్టి ఇక 2 days రేపు ఎల్లుండిలో దర్యాప్తు కంప్లీట్ చేసుకొని మేము మీకు చెప్పగలుగుతాం. మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ పోట్రు పరిశీలించారు. ఇవాళ నుండి స్లాంట్ బుకింగ్ విధానం మొదలైన నేపథ్యంలో కుబ్దుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలను పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాంట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమం అమల్లోకి వచ్చిందని తెలిపారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాంట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేవడం ద్వారా ప్రజలు గంటల కొద్ది నిర్లక్ష్యించకుండా 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతుందన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్టర్, మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ త్వరలో ప్రయోగించుచున్న GSLV రాకెట్లు వీటిని వినియోగించనున్నారు. బీబీనగర్ మండలంలోని జమిలాపేట్లోని V&D సెల్ఫ్ ప్లాంట్ కంపెనీలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ విధానం డైరెక్టర్ S. ఉన్నికృష్ణన్ న్యాయర్ ప్లాన్ ఆఫ్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతితో పాటు మూవీలోని పలువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండులు చిత్ర యూనిట్కు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ తెలిపారు. ప్రేక్షకులు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో నా బ్రాండ్ యంగ్ ఇండియా స్కూల్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పోలీసుల పిల్లలకు ప్రత్యేక స్కూల్. పోలీసుల త్యాగాలకు వేల కట్టలేమన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరించిన మాజీ సీఎం జగన్. ఓయూ టెక్నాలజీ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ఆత్మహత్య యత్నం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రణయ్ శశాంక్కు న్యాయం చేయాలని విద్యార్థుల ఆందోళన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.